చైల్డ్ మినిస్ట్రీస్ 2008లో చందానగర్ లో అనాథ పిల్లల కోసం ఏర్పడిన సంస్థ ఇది. ఇదిగో ఈ అమ్మాయి పేరు రోసి. రోడ్డుపై ఎక్కడ అనాథ పిల్లలు కనపడ్డా అడుక్కుంటూ పనిచేస్తూ నిస్సహాయ స్థితిలో కనిపించినా వారితో ఆప్యాయంగా మాట్లాడుతుంది. వారి వివరాలు పరిస్థితులు తెలుసుకుని వారిని అక్కును చేర్చుకుంటుంది. ప్రతి ఒక్కరూ చదువుకోవాలని మంచి భవిష్యత్తును కలిగి ఉండాలన్న ధ్యేయంతో చేస్తుంది రోసి. చదివించలేని స్థితిలో కనుక తల్లిదండ్రులుంటే వారిని ఒప్పించి మరీ తనతో పాటు తీసుకెళ్లి చదివిస్తుంది. అనాథలైతే వారి పూర్తి బాధ్యత తానే తీసుకుంటుంది. పోలీసులు కూడా చుట్టుపక్కల ఎక్కడ అనాథ పిల్లలు కనిపించినా దయనీయ స్థితిలో కనుక పిల్లలు కనిపిస్తే వెంటనే ఈమె దగ్గరికి పంపుతారు. ఇలా 8 ఏళ్లుగా 250 మంది పిల్లలను అన్ని తానే పెంచుతుంది రోసి. మొదట్లో ఎవరైతే చెత్తకాయతలు ఏరుకొని బాల కార్మికులుగా ఉన్న పిల్లలందరినీ సమీకరించి ఈ యొక్క సంస్థని ట్యూషన్స్ లాగా చెప్పేదాన్ని. తర్వాత చాలామంది పిల్లల్ని వాళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడినప్పుడు ఆ పిల్లలంతా కూడా చాలా డిప్రైవ్డ్గా ఉంటూ మాకు ఎలాంటి ఫెసిలిటీస్ లేదు అని చెప్పినప్పుడు నేను చాలా బాధపడి వీళ్ళకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో వెంటనే వాళ్ళందరినీ కూడా కొంతమంది తల్లి తండ్రి ఎవరైతే లేరో వాళ్ళందరినీ తీసుకుని వచ్చి మా ఇంట్లో పెట్టి మొదట్లో 5 మంది చిన్నారులతో ఈ యొక్క సంస్థని స్థాపించాం. తన వద్దకు వచ్చిన పిల్లలకు చదువు చెప్పాలని, మిగతా అందరి పిల్లలలాగే వీరు పెరగాలన్న కోరికతో సొంతంగా తానే ఇంగ్లీష్ మీడియం స్కూల్ను స్థాపించి ఈ పిల్లలతో పాటు చుట్టుపక్కల ఉన్న పేద విద్యార్థులకు ఫ్రీగా చదువు చెప్తోంది. కార్పొరేట్ స్కూల్స్ విద్యార్థులతో పోలిస్తే ఈ పిల్లలేం తక్కువ కాదంటున్నారు టీచర్స్. నేను 8 ఇయర్స్గా చేస్తున్నాను టీచింగ్. ఇక్కడ 4 ఇయర్స్గా చేస్తున్నాను. ఇక్కడ మేడం వాళ్ళ పిల్లలు ఇన్స్పైర్ అయ్యే ఈ పిల్లల కోసం చేస్తున్నాను. ఈవెన్ నేను బయటకు వెళ్తే నాకు శాలరీ కూడా ఎక్కువ. ఆల్రెడీ నేను చేసిన దానికంటే కూడా 4 ఇయర్స్ తర్వాత కూడా ఇప్పుడు కూడా నా శాలరీ తక్కువ. ఆయన కూడా పిల్లల కోసం మేడం కోసమే చేస్తున్నాం. ఆమె ఎక్కువ అంత చేస్తున్నాడు, మనం కొంచెం కూడా చేయలేమా అని చేస్తున్నాం. ఇక్కడ 2 ఇయర్స్ నుండి వర్క్ చేస్తున్నాను. స్కూల్కి రాకముందు అసలు నాకు ఇక్కడ ఇలా పిల్లల కోసం ఇలాంటి స్కూల్ ఉందని తెలియదు. కానీ వచ్చాక మాత్రం చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే మామూలుగా లేడీస్ అనే వాళ్ళు ఇంట్లో ఉంటూ వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ హస్బెండ్స్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ రోజీ మేడం గారు లేచిన దగ్గర నుండి పడుకునే వరకు కూడా ఎప్పుడు కూడా ఈ పిల్లల గురించి ఆలోచిస్తారు. చుట్టుపక్కల నుంచి వచ్చి చదివే పిల్లల తల్లిదండ్రులు కూడా ఈ స్కూల్ను ఎంతో మెచ్చుకుంటున్నారు. ఇక్కడ తమకెంతో బాగుందంటూ తమ బాధలన్నీ మర్చిపోయి చాలా సంతోషంగా ఉన్నామని చెప్తున్నారు విద్యార్థులు. నేను ఎగ్జామ్లో చనిపోయిన అక్క అయితే నేను ట్రైనర్లు అడుగుకుంటుంటే వేరే వాళ్ళు పెంచుకున్నారు. అక్కడ పెంచుకొని తల మొత్తం పొలగొట్టారు అక్క. అయితే నేను మళ్ళీ ట్రైనర్లు అడుగుకుంటుంటే పోలీసు వాళ్ళు పట్టుకొని రోజక్కకి తీసుకొచ్చినాక అయితే రోజక్క దగ్గరికి వచ్చినాక మంచిగా అనిపిస్తుంది అక్క. మంచిగా పడుతుంది అక్క. మా మమ్మీ కాల్చుకొని చచ్చిపోయింది. మా అమ్మ చనిపోయినందుకు మా డాడీ జైల్లో ఉన్నాడు. మేమేమో రోజక్కేమో మేము ఎక్కడో ఉంటే మాకు తెచ్చి పెంచుతుంది. మేము వచ్చి 6 సంవత్సరాలు వెళ్తుంది. हमारे घर का रहे तो बर्तन वो दिलाते यहाँ पर अच्छा है. हमारी मम्मी जलाले को मार गए. हमारे पापा हमको अच्छा नहीं देखते. కోటి బస్ స్టాండ్లో వదిలేసి ఎవరైనా తీసుకుపోతారులే అని వదిలేసి వెళ్ళిపోయింది. అయితే నన్ను పోలీస్ వాళ్ళు కొన్ని రోజులు అయినాక చూసి కొన్ని రోజులు ఉంచుకొని వచ్చి రోజీ మేడం వాళ్ళకి అప్పచెప్పారు. రోజీ మేడం మంచిగా చూసుకుంటారు. రాజీవ్ విద్యా మిషన్ చే గుర్తింపు పొందిన ఈ సంస్థకు ప్రభుత్వం కూడా ఆర్థిక సహాయం చేస్తోంది. మొత్తం మీద ఒక మంచి కార్యానికి ఎన్నో చేతులు కలిసి ఈ పిల్లలకు సంతోషాన్ని పంచుతున్నాయి. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా అన్నిటినీ తట్టుకుని నిలబడిన రోసి ఆశయం విజయవంతం కావాలని V6 మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.